గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా పనిచేస్తామని టీడీపీ నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నగర నూతన కమిటీని రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచంద్ర జనార్దన్ నియమించారు. నగర అధ్యక్షులుగా కొట్టారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా బొలినేని వాసుకృష్ణ, కోశాధికారిగా పల్లపోతు దుర్గాప్రసాద్ మొత్తం 28 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. వేరే ఏమైనా ఉంటే చెప్పండి, మీరు పర్వాలేదు మాట్లాడతాం. అంతేగాని మనం చేసే పని మనం సిన్సియర్గా చేయాలి. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం టౌన్లో అన్ని డివిజన్స్లో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా చూసి చేశాం. మీకు అవ్వలేండి, సీరియస్గా పనిచేయండి. ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్గా చెప్పండి. అంతేగాని మనుషుల్లో పెట్టుకొని ఏదో పదవి కేసీఆర్ని అనుకోకుండా దానికి తగ్గ న్యాయం చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి దీన్ని సిన్సియర్గా మీరు అందరూ కూడా చేస్తారని భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా మీరు చేసే దాని మీద ఇంకా పైకి వెళ్ళాలి. ఈరోజు టౌన్ దాంట్లో ఉన్నారు, రేపు నియోజకవర్గం దాంట్లోకి వెళ్ళాలి, మన స్టేట్ కమిటీకి వెళ్ళాలి. రేపు గవర్నమెంట్ పోస్టులో ఏదో విధంగా మీరు చేసేదాన్ని బట్టి గవర్నమెంట్ దాంట్లో కూడా అవకాశం రావాలి. మీరు చేసేదాన్ని బట్టి అన్నీ వస్తాయి. మనం ఎప్పుడు ఓపికగా ఏదైతే మనం పనిచేస్తామో తప్పకుండా కూడా ఆ మనిషి గుర్తింపు వస్తుంది. మనం ఏదో కాసేపు మనం ఏదో నటించకుండా ఏదో పదవులు తీసుకొని మనం పని చేయకపోతే ఏ వరకే ఉంటాం. మనం కష్టపడి పనిచేసి 10 మందిని ఇంకా ఎక్కడ చేయాలనుకుంటామో ఇంకా ముందుకు వెళ్తాం. అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు అందరూ జాగ్రత్త చేయండి. మా పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు కూడా అదేవిధంగా పార్టీ కోసం మీరు అంతా చేయండి. భవిష్యత్తులో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్దాం అనేది కూడా నేను అందరికీ తెలియజేసి ఈరోజు వచ్చిన కొత్త కమిటీ వాళ్ళందరూ కూడా పేరు నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గ మన ప్రీతి నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, మనందరి ఆరాధ్య నాయకుడు శ్రీ రామచంద్రనాథన్ గారికి ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు వచ్చే ముందు సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ వచ్చిన 29 మంది కార్యవర్గ సభ్యులు 149 మంది కాదు సార్. ఈ 3 నెలల పాటు వాళ్ళ వ్యక్తిగతంగా ఏ పనులున్నా ఏమన్నా పక్కన పెట్టి ఒకటే అజెండా పెట్టుకున్నాం. మీ గెలుపుపై పనిచేయడం కోసం అందరం తీర్మానం చేసుకున్నాం సార్. మేమందరూ పార్టీ అంశాలను చెప్తున్నాం. మీ గెలుపు కోసం అందరూ ప్రాణాలు వదిలేనా కానీ మేము కోసం పోరాడతామని చెప్పి మన మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జన
పెరుగన్నము పేదల ఆకలిని తీర్చిన పెరుగన్నము నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు రజకుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర నేడు ఒంగోలుకు చేరుకుంది. సంఘ నాయకులు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 50 సంవత్సరాలు దాటిన రజక వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి వెంకన్న స్వామి పాదాలు సాక్షించి బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మ వారధి వరకు మరి పాదయాత్ర తలపెట్టారు. పోయిన నెల 25వ తారీఖున మొదలుపెట్టారు. మరి ఈరోజు ఆ యాత్ర మరి ఒంగోలు పట్టణంలోని చేరింది. ఆయనకి మా యొక్క ఒంగోలు ప్రకాశం జిల్లాలోని రజకులు అలాగనే బీసీ సంక్షేమ సంఘం అయినటువంటి మా సోదరులైనటువంటి రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ అంటే మన బ్రహ్మణ శర్మన్న గారు, అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి సోదరుడు బలగాని ఆంజనేయులు గారు, అలాగే అజీజ్ అన్న గారు, అలాగే మహిళా నాయకురాలు శ్రీదేవి గారు, అలాగే మా ప్రకాశం జిల్లా నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేయడానికి మరి ఇక్కడికి వచ్చేసాము. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి రజకుల యొక్క న్యాయమైన కోరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎమ్మటే మా యొక్క న్యాయమైన కోరికని మరి ఈ పాదయాత్ర చూసైనా సరే మరి వారికి మనసు కలిగిద్దామో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రాతిపదిక మీద తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నుండి విజయవాడ అమ్మవారి దగ్గర వరకు కూడా పాదయాత్ర చేయదలిచి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వివిధ రాష్ట్రాలలో రజకుల్ని ఎస్సీలో ఉంచారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో 11 రాష్ట్రాలు లేవు. ఆ 11 రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు కూడా ఎస్సీల్లో చేర్చాలి అని, ఆ రజకుల్ని ముందు ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలి అనేటువంటి యొక్క సంకల్పం చేత అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా తిరుపతి నుంచి ఒంగోలుకు వచ్చినటువంటి యొక్క క్రమంలో ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ వారు మా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు గారి సారథ్యంలో అందరం కూడా ఈ రోజున వారికి సంఘీభావాన్ని తెలియజేసి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు గారి యొక్క ఆదేశానుసారంగా కూడా దీన్ని విజయవంతం చేయాలి అని
ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం ఒక సంస్థను స్థాపించి మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు, 3 కేంద్ర ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉండరు. అట్లా కాదు, ఇంకా 11 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉండాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో గతంలో చేసిన వాళ్ళకంటే భిన్నంగా ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా స్పందించి మరి అమిత్ షా గారికి మోడీ గారికి మెయిల్ ద్వారా ఈయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మా రజకుల చరిత్రలో ఎవరూ ఆ విధంగా చేయలేదు. అదేవిధంగా ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ఒక ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు, ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు. మరి ఇలాంటి అదేవిధంగా విజయవాడలో కూడా మరి దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష కూడా రాష్ట్రంలోని వివిధ రజక సంఘాల వాళ్ళు కూడా హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈరోజు ఒక విషయం ఆలోచించుకోవాలి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఒకే దేశం ఒకే మరి కులం ఒకే రిజర్వేషన్ చెప్తున్నప్పుడు 18 రాష్ట్రాల్లో 3 కేంద్ర ప్రాంత ఈ యొక్క రాష్ట్రాలు ఏర్పడక ముందు దేశమంతా కూడా రజకులు అన్టచబిలిటీస్ లో ఉన్నారు. వారిలో 18 రాష్ట్రాలని మరి ఎస్సీలు గాను 11 రాష్ట్రాల్లో బీసీలు గాను ఉంచడం, అది వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వారికి ఇష్టమైన విధంగా ఈ యొక్క విభజన చేయడం జరిగింది. దానికోసమే మేము త్వరలో 11 రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని ఏ యొక్క ఆధారాలతో మీ దగ్గర ఏ డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దేని ప్రకారం మరి ఒకళ్ళని బీసీలుగా ఎస్సీలుగా మీరు విడగొట్టారని 11 రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులో ఒకే రోజు కేసు అయిపోతా ఉన్నాం. ఇప్పుడు ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆఖరి రోజున అమ్మవారి పాదాల చెంత 6 పార్టీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లు ఉంచి ప్రతి పార్టీలో కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో మా డిమాండ్లు పెట్టని పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, రజకులు వారందరికీ వ్యతిరేకంగా పనిచేస్తారని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అది ఒక పార్టీ కాదు, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి. ఇంకా ఈ ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీకి మేము చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే తమ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఆ పార్టీల్లో పనిచేసినప్పుడు వారికి 3 నెలలకి 6 నెలలు పనిచేస్తేనే ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తున్నటువంటి పార్టీలు మరి సంవత్సరాల తడబడి పార్టీలు పెట్టినప్పటి నుంచి తిరుపతి టు విజయవాడ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు కేసీని శంకర్రావు గారు మరియు మా జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు గారు మా అందరి ఆధ్వర్యంలో మేము ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ప్రతిభా విద్యా సంస్థల 42వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతో విద్య అందిస్తున్నట్లు సామాన్య విద్యార్థులందరూ ఉన్నత స్థితికి ఎదిగారని సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మీడియాగా మీరు విచ్చేసినందుకు ముందుగా ధన్యవాదాలు. ఈ కాలేజీ పెట్టి 42 సంవత్సరాలు. చదువు అనేది అందరికి వస్తుంది. కావాల్సిందల్లా మంచి లెక్చరర్స్, మంచిగా భోజనం. మంచి లెక్చరర్స్ని పెడితే ఎక్కువ ఖర్చు అవుతుంది, మంచిగా భోజనం పెట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మంచి వ్యక్తి అయితే కాలేజ్ యజమాని కానీ స్కూల్ యజమాని కానీ మంచి వ్యక్తి అయితే మంచి స్టాఫ్ను పెడతారు. అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మంచోళ్ళ కాదనేది అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. అన్నం సరిగా పెడతారు, లేదంటే అక్కడ చదివిన పిల్లలకి తెలుసు కాబట్టి వాళ్ళు చెబుతారు. అదేవిధంగా చదువు సరిగా ఉందా లేదనేది ఆ పిల్లల్ని అడిగితే చెబుతారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరొకరు మాటలు విని ఏదో ఒకసారి పొరపాటు చేస్తే తిరిగి రాదు కాబట్టి దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చేది. అందువలన మనం పుట్టినప్పుడు తెచ్చేదేం లేదు, చనిపోయేటప్పుడు కూడా మనతోటి వచ్చేదేం లేదు. మిగిలేదల్లా మనం చేసిన పనులు. మంచి పనులు చేస్తే మంచివాడు అంటారు, చెడ్డ పనులు చేస్తే చెడ్డోడు అంటారు. బ్రతికేది తక్కువ కాలం కాబట్టి ఈ తక్కువ కాలంలో 10 మందికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరూ చేయాలి. అలాంటి విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి విద్యా సంస్థ ఈ యాజమాన్యం మంచిదైతే అలాంటి సమాజం తయారవుతుంది. కాబట్టి ఇక్కడ స్టేట్ ఫస్ట్ పల్లెటూరు పిల్లవాడికి 454 మార్కులు 10th క్లాస్లో 454 అంటే 75% అలాంటి విద్యార్థి స్టేట్ ఫస్ట్ వచ్చి ఇప్పుడు 5-6 దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్ 3rd క్లాస్ వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్టే డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అది కూడా స్పెషలిస్టులు, గొప్ప డాక్టర్లు చాలా, ఒకరు కాదు ఇద్దరు కాదు, వీళ్ళందరూ కూడా సాదా సీదా పల్లెటూరు పిల్లలు. అందువలన మీరు కష్టపడి
సంపాదించి ఎక్కడో చోట వాళ్ళ మాటలు చేర్పించారంటే అటు మీ డబ్బు పోతుంది, అటు పిల్లల భవిష్యత్తు పోతుంది. కాబట్టి మీరు మంచిగా ఒక ఇన్స్టిట్యూట్ని ఒక చిన్న విషయాన్ని కూడా ప్రతి చోట 1కి 10 సార్లు ఎంక్వైరీ చేస్తారు. అలాంటిది జీవితానికి సంబంధించింది కాబట్టి, వ్యవస్థకు సంబంధించింది కాబట్టి, కుటుంబాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళని అందరికి అలాంటి వాళ్ళు తీర్చిదిద్దాలంటే మంచి ఇన్స్టిట్యూట్ కావాలి. కాబట్టి 1కి 10 సార్లు టైం తీసుకొని మీరు విచారించి చేర్పించినట్లయితే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ, అనేక సార్లు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, అదేవిధంగా ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది, అదేవిధంగా ఐఐటీలో 76 ర్యాంక్ వచ్చింది, 100 లోపల చాలా ర్యాంకులు వచ్చినాయి ఎంసెట్లో. అదేవిధంగా ఎన్ఐటీలో చాలామంది ఉన్నారు. బైపీసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ర్యాంకుతో పాటు అనేక ర్యాంకులు, వందల ర్యాంకులు 10 లోపల వచ్చినాయని చెప్పి ఈ సంస్థ తరఫున మీకు తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఇంకా మంచి ర్యాంకులు సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, తల్లిదండ్రుల్ని గౌరవించడం, అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవించడం తెలిసినటువంటి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఎంత నాలెడ్జ్ ఉంటే మనం అంత ఎక్కువగా మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో మనకు తెలివితేటలుంటే నోటి ద్వారా మాటలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బ్రెయిన్ పెరగాలంటే, మనం ఆ తెలివితేటలు పెరగాలంటే ఎక్కువ చదవటం, అదేవిధంగా ప్రతి ఒక్కరు చెప్పే మాటలు వినటం, ప్రతిదాన్ని గమనించటం, ఇవన్నీ చేసినట్లయితే మన తెలివితేటలు పెరుగుతాయి. అప్పుడు ఎవరి చేతిలో మోసపోవడానికి అవకాశం ఉండదు, మన జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులని మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు లేకపోతే మనం లేం. కాబట్టి అలాంటి తల్లిదండ్రులని వృద్ధాప్యంలో పసిపిల్లలతో సమానం. కాబట్టి వాళ్ళు మనం చిన్నప్పుడు ఎలా చూశారో అలా చూసుకుంటేనే మన జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వారి ఆర్థిక స్వావలంబన కృషి చేయడమే పార్టీ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు లింగంగుంట రామలింగంను నియమించినట్టు తెలిపారు. ఒంగోలు జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతుంది. ఈ పార్టీకి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా లింగంగుంట రామలింగం అలియాస్ శంకర్ గారిని నియమిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా అరికట్టడం మొదటి మా అజెండా. రెండవది పేదవాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగించడం, వాళ్ళ యొక్క ఆర్థిక కొనుగోలు శక్తిని పెంచడం ఈ పార్టీ యొక్క లక్ష్యం. మూడవది ఏదైతే అంబేద్కర్ గారు సాధించిన కమ్యూనల్ అవార్డు ఉందో, ఆ రోజు అంబేద్కర్ గారు సాధించిన కమ్యూనల్ అవార్డుని కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకించి దాన్ని లేకుండా చేశారు. ఈరోజు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అంబేద్కర్ వారసు ఎన్నికయ్యేలాగా ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అంటే మిగిలిన అన్ని పార్టీల అభ్యర్థులు అక్కడ అభ్యర్థులు పెట్టకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళందరినీ సంప్రదిస్తాం, పెట్టకుండా ఉండేలాగా చేసి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కేవలం ఎస్సీ ఎస్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అంటే అధికారంలో వాళ్ళకు భాగస్వామ్యం లభిస్తుంది. అదేవిధంగా బీసీలకి ముస్లిం మైనారిటీలకి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం మా పార్టీ కృషి చేస్తుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిన్నటి వరకు వేరు, ఈరోజు వేరు. పోలీస్ అధికారులు అయితేనేమి, మండల స్థాయి రెవెన్యూ అధికారులు అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి అధికారులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ చెప్పేది ఏంటంటే ఒక కేసు పోలీస్ స్టేషన్కి వస్తే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ కట్టడం ఎప్పటివరకు జరుగుతూ ఉంది. ఇక నుండి న్యాయబద్ధంగా కట్టమని చెప్పి పోలీసు వారిని కోరుకుంటూ ఉంది పార్టీ. లేని పక్షంలో నిర్దాక్షిణ్యంగా ఎంతమంది మీదైనా సరే మేము పార్టీ తరఫున ప్రైవేట్ కేసులు వేస్తాం. అది రెవెన్యూ వాళ్ళైనా సరే, ఏ అధికారులైనా సరే, పేదవాడు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడికి కనుక తగిన న్యాయం మీరు కనుక చేయలేకపోతే ఈ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ వెంటనే కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. ప్రతి ఒక్క పేదవాడికి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ చెప్పేది ఏంటంటే మీరేం చేశారు, సప్లై నిధులు 72,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిస్తుంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? 28 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలను చంపేసినప్పుడు మీరు ఏ రోజైనా మాట్లాడారా? రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన పథకాలని పేదవాడికి అందకుండా చేస్తున్నప్పుడు మీరు ఏ రోజైనా మాట్లాడారా?
4.5 సంవత్సరంలో ఒక్క రూపాయి అభివృద్ధిని కూడా ఆశించకుండా ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే ఉంటే మీరు ఏ రోజైనా మాట్లాడారా? ఈ రోజు మాట్లాడినట్టు మీరు ఈ రోజు మళ్ళీ అధికారం మాకు ఇవ్వండి, ఓట్లు మాకు వేయండి అనే ధైర్యంగానే హక్కు కానీ మీకు ఎక్కడైనా ప్రశ్నిస్తుంది. మీలో ఏం మార్పు వచ్చింది? ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ కోరేది ఒక్కటే, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అదేవిధంగా అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు చేరుస్తూ రాజ్యాధికారంలో భాగం కల్పించడం మా లక్ష్యం. దీనికోసం ఎవరికి ముందుకు వస్తారో వారే ఈసారి ఎన్నికల్లో విజేతలు. అది ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీనా ఇంకొక పార్టీనా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. రాజ్యాంగ ఫలాలు అందరికి అందచేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతంతో కులంతో రాజకీయం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక కుతంత్రాన్ని పన్నే ఉంది. కాబట్టి దీన్ని ప్రజాస్వామ్యవాదులైన ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడో మండల కమిషన్లో బీసీ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించినప్పుడు దాన్ని చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి సిపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి మతద్రోహి అద్వానీ గారికి ఈరోజు ఆయన భారతరత్న ఇవ్వడం జరిగింది. భారతరత్న ఉద్దేశాన్ని నీరుగారుస్తూ మతాన్ని కులాన్ని ప్రోత్సహించడానికి భారతరత్న ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పడగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంలో సెక్యులర్ ఫ్రంట్ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ప్రభుత్వ రిపబ్లికన్ జిల్లాలో పార్టీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆయన నాకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. తప్పకుండా కేంద్ర రాష్ట్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యొక్క ఆశయాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని జనంలోకి తీసుకెళ్ళి రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడానికి వారు నా మీద పెట్టిన బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తారని మీ అందరి ముందు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారికి కూడా హామీ ఇస్తున్నాం. జై భీమ్. నా పేరు రామలింగం అలియాస్ శంకర్గా దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం. ఈ వాదింపులు సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.